ఎంత హాయిగా ఉందో, ఎంత సంతోషంగా అనిపిస్తుందో. నాకు నేను ఇప్పుడు గతంలోగా అసురుడు, దుష్టుడు, దుర్మార్గుడైతే కాదనిపిస్తోంది. గజానన, తమరు నిజంగానే నన్ను ఉద్ధరించి నాకు తమరి వాహనమయ్యే అదృష్టాన్ని మీరు ఎప్పటికీ కల్పిస్తారా? తప్పకుండా. అందుకేగా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చేసుకుంటే ఎన్ని పాపాలైనా తుడిచిపెట్టుకుపోతాయి. పశ్చాత్తాపం పడ్డారు కనుక నేను మిమ్మల్ని పాపహితుల్ని చేస్తాను. తప్పులు చేయటం తప్పు కాదు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా దిద్దుకోకపోవడం అసలు తప్పు. ఈ హీన ప్రాణికి తమరి వాహనంగా మారి సేవ చేయడం కంటే గొప్ప అవకాశం ఎక్కడ లభిస్తుంది ప్రభు? ఇంకెప్పుడు తమరు నీచ ప్రాణి అనుకోకండి. తమరిప్పుడు నా వాహనం కదా. ఇక నుండి మీరు అజిన్యుడని పిలువబడతారు. తమరిని మార్చడం వల్ల నేను మా అమ్మకిచ్చిన మాటని నిలబెట్టినట్టయింది. అజిన్యుడా? భలే బాగుంది ప్రభు, నా కొత్త నామధేయం. ఇక తమరు నాపై ఆసీనులై నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి ప్రభు. తప్పకుండా. చూడండి, నాకు నా వాహనం లభించింది. సంతోషము పుత్రా. నీకీ వాహనం నచ్చినట్టేనా? అవును తండ్రి గారు, నా వాహనం చాలా బాగుంది. అమ్మా, నందిగారు సోమనంది గారిలా పెద్దదిగా కాదు నా వాహనం. అలాగే మామయ్య గారు పెద్ద మామయ్య గారుల వాహనాల్లా ఎగురుతుందో లేదో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నా వాహనం బాగా నచ్చింది. మాత, పూర్వం ఒకసారి తమరు నన్ను రక్షించారు కదా. అందుకే ఈరోజు తమరి పుత్రుడు గజాననుడు నాకు రక్షకుడైనారు. అందువల్ల నేను తమరికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రణామం. పుత్రా, నీవీరోజు ప్రపంచానికి ఒక కొత్త సత్యాన్ని తెలిపావు. మనిషిలో ఉన్నటువంటి కోరికలు తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఆ మనిషిని బానిసగా చేసుకుంటాయి, తనని దారి తప్పిస్తూ ఉంటాయి. మూషికాసురుడే దానికి ప్రత్యక్ష సాక్షి. కానీ నీవు తనని మార్చి నీ వాహనముగా చేసుకోవడం ద్వారా తనలోని కోరికలు జయించినప్పుడు మాత్రమే మహాత్ములుగా రూపొందుతారని స్పష్టం చేశావు. గజానన, తమరు మరోసారి మమ్మల్ని రక్షించారు. మేము ధన్యులమయ్యాము. మీకు శతకోటి వందనాలు. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు మాత. మాత, మేమెంతో అదృష్టవంతులం. తమరి పూజకు మహానైవేద్యానికి మేమెంతో శ్రమ కూర్చి ఉండవచ్చు. ఆ మాతాపుత్రుడే ఆ యజ్ఞానికి ఎదురైన విఘ్నాలన్నింటినీ ఎంతో తెలివిగా పరిష్కరించారు. మా ఋషిగణాలు వారి కుటుంబాల తరపున తమరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తమరు మా అందరినీ రక్షించారు. లడ్డూల కోసం ఎంతగానో పరిగెత్తించాను. ఇప్పుడు ఆ లడ్డూలనే మీకు స్వయంగా నా చేతులతో పెడతాను.
మరోసారి నువ్వు నా పథకాన్ని చాలా సులభంగా నిష్ఫలం చేశావు గజానన. ఒప్పుకుంటున్నాను బాలక, నీ తెలివితేటలు, ప్రతిభ చెప్పలేని అద్వితీయం గజానన. అద్భుతం ప్రియ వాహన ముషికొత్తమా. నన్నింకా కైలాసానికి తీసుకువెళ్ళండి. తండ్రి గారు, కంగారు పడకండి. నేను మా వాహనంతో మీ వెనకే వస్తున్నాను. స్వామి, చివరికి మా పుత్రుడు గజాననుడికి తనకంటూ వాహనం లభించింది. దాని వేగం కొంచెం తక్కువే కావచ్చు, కానీ దాన్ని పొందినందుకు మా పుత్రుడు చాలా ఆనందంగా ఉన్నాడు. మహేశ్వరి, ప్రియా, గజాననుడి వల్ల జరిగింది మూషికాసురుడికి సంరక్షణ మాత్రమే కాదు, అతని ఉద్ధరణ కూడా జరిగింది. ఇప్పుడు తను గజాననుడి వాహనంగా మారాడు. కానీ అతడి భార్య, నీ భక్తురాలు సువేణి ఏం కావాలి? స్వామి, ప్రస్తుతం మూషికాసురుడు మన పుత్రుడికి వాహనంగా మారాడంటే తానింకా చాలా మారితే గాని పూర్తిగా సాత్వికుడు కాలేడు. తాను పూర్తి సాత్వికుడిగా మారాక తనే సువేణికి ఉత్తమ భర్తగా లభించగలడు. చూసావా ముషికొత్తమా, ఆ నంది సోమనందిని? గట్టి ప్రయత్నం చేస్తే మీరు కూడా వారిలాగే ఆ పర్వతాన్ని దాటేయగలరు. ఈ పర్వతమా? నేను దీన్ని అధిరోహించాలా? పదండి ముషికొత్తమా, అధిరోహించండి. ఏమైంది ముషికొత్తమా? ఎక్కండి పైకి. అది చూడ్డానికి నిటారుగా కనిపిస్తుంది, కానీ ఎక్కడం సులభం. చూసారుగా నందిగారిని, సోమనంది గారిని. వాళ్ళెంత సులభంగా పైకెక్కేశారు, మీరు కూడా ఎక్కేయగలరు. త్వరగా పదండి ముషికొత్తమా, పదండి. మీరేం ఆలోచించకుండా ముందడుగు వేయండి. మనం ఇక్కడే ఉండిపోయాం, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో విధంగా మూషికొత్తముడికి కష్టం కలగకుండా చేయాలి. పర్వాలేదు ముషికొత్తమా, ఇంత ఎత్తెక్కడం నిజంగా చాలా కష్టం. నేను కూడా అలసిపోయాను. ఇప్పుడు కిందికి వెళ్ళడం ఎంత సులభంగా ఉంటుందో కదా.
ఏరులై పారుతోంది రక్తం. సర్వత్రా జరిగేది వినాశనం. అరుణ వర్ణపు మెరుపులు సృష్టిస్తూ ప్రళయ భీకరమైన సంకేతాలని ఎందుకిస్తోంది ఆకాశం? ఒకటో రెండో కాదు, ఒకేసారి లెక్కలేనన్ని అనర్థ సంకేతాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? అంధకారం నలుదిశలా పరమగాఢమైన అంధకారం అలుముకుంటోంది. ఏదో అరిష్ట భావనలు నాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహాదేవ, పుత్రుడు అంధకాసురుడు. నా కళ్ళు మూసినప్పుడు ఆ అంధకారంలోంచి ఉత్పన్నమైన అసుర శక్తే అంధకాసురుడు. తనని అంతం చేయడం దేవతలు, యక్షులు, గంధర్వులు, చివరికి స్వామి స్వయంగా మీ వల్ల కూడా కాదు కదా స్వామి. ఆ అంధకాసురుడు అంధకారంలో కూడా నిబిడాంధకారాన్ని విస్తరించగలిగేవాడే అంధకాసురుడు. ఒకవేళ తనకి అవకాశం లభించిందంటే స్వామి, అతడు దేవలతో పాటుగా స్వర్గాన్ని కూడా సర్వనాశనం చేయగలడు. పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుండి మనల్ని ఎవరు రక్షించగలరు? తమరు మాత్రమే దూరం చేయగలరు. ఏమాత్రం ఆలస్యం జరగకూడదు. తక్షణమే మహాదేవుణ్ణి చేరుకుని వారితో సమస్య పరిష్కారానికి అన్వేషించాలి.